ఇప్పుడు చెట్టు కోసం కాదు అనేదాన్ని ఒకదాన్ని విందాం. ఇది కూడా సేమ్ మనకు మంచి విషయాలు అందజేసేవే. పిచ్చుకలో పలు రకాలు ఉంటాయి. కొన్ని శ్రద్ధతో పకడ్బందీగా ఉండే గూడును నిర్మించుకుంటాయి. పెనుగాలి వీచినా కూడా అవి చెక్కు చెదరవు. కానీ కొన్ని పిచ్చుకలు ఇంటి చూరు, పశువుల కొట్టం లాంటి చోట్ల పీచుతో పుల్లలతో ఇట్టే చెదిరిపోయే గూడు ఏర్పాటు చేసుకుంటాయి. ఇది మనకు వర్తిస్తుంది. ఎందుకంటే కొందరు చేసే పనిని 100% మనసు పెట్టి చేస్తే కొందరు మమ అనిపిస్తారు. ఈ సందర్భంలో ఒక జెన్ కథ గుర్తు చేసుకుందాం. ఒక జెన్ మాస్టరు శిష్యుడిని పిలిచి స్నానం చేసేందుకు తొట్టిలో నీరు నింపమన్నాడు. శిష్యుడు బావిలోంచి నీరు తోడి తొట్టిలో నింపే క్రమంలో పాత్రలో మిగిలిన నీళ్లను ప్రతిసారి కింద పారబోస్తున్నాడు. అది చూసిన గురువు శిష్యుడిని విసుక్కుంటూ, ఎందుకలా పారబోస్తున్నావు? ఆ నీటిని చెట్ల మొదళ్లలో పోయొచ్చు కదా అన్నారు. తాను ఇంత కష్టపడి నీళ్లు తోడింది కనిపించలేదు కానీ ఇలా వంక పెడతారేమిటి అని ఉక్రోషపడినటువంటి ఆ శిష్యుడు, ఈ కాసిని నీళ్లు పోసినంతలో చెట్లు ఆకాశానికి పెరిగిపోతాయా మాస్టర్ అని అడిగాడు. నాయనా, చెట్లు ఎదగటం కోసం కాదు, నువ్వు ఉన్నత స్థితి పొందాలని చెప్తున్నాను. దేన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటేనే వృద్ధిలోకి వస్తారు. చేసే పని ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. మనం ఏం చేసినా హృదయపూర్వకంగా అది చేస్తే మన పురోగతికి తోడ్పడుతుంది. సత్ఫలితాలు లాభిస్తాయి, సంతృప్తి కలుగుతుంది అంటూ హితవు పలికారా గురువుగారు. కరెక్టే కదండి మరి. థ్యాంక్ యూ.